వెల్కమ్ బ్యాక్ టు కేసీఎఫ్. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఆర్ఆర్ ఎవరు గెలవబోతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఐపీఎల్ 2024లో హ్యూజ్ కంబ్యాక్ ఇచ్చింది. గతంలో ముంబై ఇండియన్స్ కేకేఆర్ కంబ్యాక్ ఇచ్చారు, దానికి మించి ఉంది. సో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా తమ ఓపెనర్స్ మళ్ళీ బాగా పర్ఫామ్ చేయాలి. ఈసారి కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా పుట్ చేస్తే ఖచ్చితంగా ఆర్సీబీ హై స్కోర్ చేయగలదు. విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసిస్ ఆడుతున్నప్పుడు ఒక డేంజర్ ఉంది ఆర్ఆర్లో, ట్రెంట్ బౌల్ట్. సో ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ట్రబుల్ అవుతారు. సో ట్రెంట్ బౌల్ట్కు పిచ్ నుంచి హెల్ప్ వచ్చిందంటే చాలా బాగా బౌల్ చేయాలి. ఆర్సీబీ హై స్కోర్ చేయాలంటే ఆర్సీబీ ఓపెనర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రజిత్ పటిదార్, క్రిస్ గ్రీన్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లోకి వచ్చేసారు. సో ఎవ్రీ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో గ్లెన్ మ్యాక్స్వెల్ సిఎస్కు జరిగిన మ్యాచ్లో క్యామియోలో ఆడాడు అండ్ బౌలింగ్లో అయితే ఎర్రకొట్టేశాడు. సో నాకౌట్ గేమ్ కాబట్టి మీరు ఆర్సీబీ ప్లేస్ నమ్మొచ్చు ఖచ్చితంగా. దినేష్ కార్తిక్ అండ్ లోమ్రార్ ఆడితే చాలు మంచి స్కోర్ వస్తుంది ఆర్సీబీ. సో ఆర్సీబీ బౌలర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. మహమ్మద్ సిరాజ్ కానీ, ఎస్ దయాల్ కానీ, స్వప్నాల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫర్గసన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే సిఎస్కే గాస్గా వికెట్లు తీశాడు. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం సెటిల్డ్గా ఉంది. సో ఇన్ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఆర్ఆర్ పైన ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ టీం గురించి. సో గైస్, రాజస్థాన్ రాయల్స్ టీంకు మెయిన్ మైనస్ ఏంటంటే జాస్ బట్లర్ లేకపోవడం. సో రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టు సెకండ్ ఫేజ్ లేదు. సో రాజస్థాన్ రాయల్స్కి డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ప్లేయర్స్ ఫామ్లోకి రావాలి. రాజస్థాన్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ అండ్ క్వాలిటీ క్యాడ్మోర్. సో టూ ప్లేయర్స్ కూడా ఒక రోజు ఆడితే ఇంకో రోజు ఆడరు. సో ఆర్ఆర్ బిగ్ స్కోర్ చేయాలంటే తమ ఓపెనర్ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత సంజు శాంసన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ ఒకలాగా ఆడాడు, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ ఒకలా ఆడుతున్నాడు. అండ్ రియాన్ పరాగ్ చూసుకుంటే రియాన్ పరాగ్ ఫామ్లో ఉన్నాడు, బట్ టీమ్ సప్ అనేది రియాన్ పరాగ్ రావట్లేదు. లోనర్ గురించి మాట్లాడుకో, ఆర్ఆర్ చాలా వీక్గా ఉంది. రామన్ పవల్ అండ్ డోనాల్డ్ ఫెరారా అస్సలు ఆడడం లేదు. పవల్ అండ్ ఫెరారా నుంచి ఇంపాక్ట్ అయితే అస్సలు కనిపించడం లేదు. ఆర్ఆర్కు బిగ్ మైనస్ లోవర్ అని తెలుస్తుంది. సో ఆర్ఆర్ బ్యాటింగ్తో పోల్చుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది. యుజ్వేందర్ చహల్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ అండ్ ఆవేస్ ఖాన్. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆర్ఆర్ బౌలర్స్ చేతిలోనే ఉంది గేమ్ అంతా. ఆర్ఆర్ బౌలర్స్ తక్కువ స్కోర్కైనా ఆర్సీబీ బ్యాట్స్మెన్ డిఫెండ్ చేస్తే ఖచ్చితంగా ఆర్ఆర్కు పై అవుతుంది ఈ మ్యాచ్లో. అండ్ దాంతోపాటు ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లోకి రావాలి. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ ఆర్ఆర్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సెకండ్ ఫేజ్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అది పూర్గా ఉంది. సో ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ కంపేర్ చేసుకుంటే ఏ ప్లేయర్స్ ప్రెజర్లో ఉంటారంటే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ప్రెజర్లో ఉంటారు. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగా జరగట్లేదు వాళ్ళు. సో మ్యాచ్ అహ్మదాబాద్లో కనుక ఖచ్చితంగా కెప్టెన్ టాస్ గెలుచుకుంటే బౌలింగ్ మాత్రం తీసుకుంటాడు. అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ గురించి చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఆర్సీబీ 7 మ్యాచెస్ విన్ అయింది రాజస్థాన్ అగెన్స్ట్గా. సో రాజస్థాన్ రాయల్స్ జస్ట్ 3 మ్యాచెస్ విన్ అయింది. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా గుడ్ ప్లానింగ్తో రావాలి, లేదంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ఎలిమినేట్ అవ్వాల్సిందే. అండ్ కరెంట్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే 6 మ్యాచ్లో 6 వరుసగా గెలుచుకొచ్చింది ఆర్సీబీ. అండ్ లాస్ట్ 4 మ్యాచ్లో రాజస్థాన్ వరుసగా ఓడిపోయి వస్తుంది. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి అవుతుంది. ఆర్సీబీ ఫామ్ని కంటిన్యూ చేసింది అనుకోండి, క్వాలిఫై అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ఫామ్లో రాకపోతే ఎలిమినేటర్ నుంచే బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో గైస్, మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రాజస్థాన్ రాయల్స్గా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.